రేపే అత్యంత శక్తివంతమైన పోలల అమావాస్య. అలానే శ్రావణ అమావాస్య. బహుళ మాసంలో వచ్చే అమావాస్యనే పోలల అమావాస్య అంటారు. ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది. అంతేకాదు, ఈ అమావాస్య గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే, ఈ అమావాస్య రోజున పోలల అమావాస్య వ్రతాన్ని ఆచరించిన వారికి సంతానయోగం కలుగుతుంది అని, సిరి సంపదలతో ఉండగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది. అలా పోలల అమావాస్య రోజున పరమశివుడు అలానే పార్వతి అంటే శివుడు సతీ సమేతంగా భూలోకానికి వస్తారు అని, అంటే ఆవులను చూడడానికి, ఎద్దులను చూడడానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది. పరమశివుని వాహనం ఎద్దు కాబట్టి ఈ పోలల అమావాస్య రోజు పరమశివుడు ఒక రాక్షసుడితో పోరాడే సమయంలో ఎద్దు పరమశివునికి సహాయం చేసింది. అప్పుడు పరమశివుడు ఆ యుద్ధంలో గెలిచి తీరాడు. కాబట్టి అప్పుడే పోల అని బిరుదు ఎద్దుకు పరమశివుడు ఇచ్చినట్టుగా శాస్త్రాలు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ పోలల అమావాస్య రోజు ఎద్దుని దర్శించుకున్న, ఎద్దుకి పూజలు చేసిన, ఎద్దుకి ఆహారాన్ని పెట్టిన చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఎద్దుతో పాటు ఆవుని కూడా పూజించి, ఆవుకి కూడా బెల్లాన్ని నైవేద్యంగా పెడితే మహాపుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు, బెల్లంతో చేసిన తీపి ప్రసాదాలను ఆవుకి అలానే ఎద్దుకి అంటే పరమాన్నం, గోధుమ పిండి పాయసం వంటివి ఆవుకి ఎద్దుకి పెడితే మీకు ఉండే జన్మజన్మాల దరిద్రాలు, పాపాలు, దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ పోలల అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు ఆచరిస్తే చాలా మంచిది. జన్మజన్మాల దరిద్రాలు, దోషాలు తొలగిపోయి సకల దరిద్రాలు, బాధలు, పీడలు పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ పోలల అమావాస్య రోజున ఎవరైనా ఆవుని పూజించి అందంగా అలంకరించి ఆవుకి బెల్లం నైవేద్యంగా పెట్టాక ఒక్క కొబ్బరికాయను ఆవు దగ్గర కొట్టి మీరు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని నమస్కరించుకోండి. ఇక మీకు పట్టిన దరిద్రం, పీడ పూర్తిగా వదిలిపోతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి తీరుతాయి. అంతేకాదు, పోలల అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటి అంటే, పోల అంటే గ్రామ దేవత అని అర్థం. గ్రామ దేవతలకి పసుపు నీటితో అభిషేకం చేసిన, పసుపు నీటిలో వేపాకులు కలిపి అభిషేకించిన మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి. సంతోషంగా జీవించగలుగుతారు. మీపై ఉన్న దుష్టశక్తి ప్రభావాలు, చెడు ప్రయోగాలు, చేతబడి వంటి ప్రయోగాలు కూడా వెంటనే తొలగిపోతాయి. మీపై చేసే చెడు ప్రయోగాలు తిప్పి తిప్పి వారికే తగలడం ఖాయం. కాబట్టి మీ కుటుంబంపై కానీ, మీపై కానీ ఏదైనా దిష్టి దోషం, నరదృష్టి ఉన్న, చెడు శక్తి ప్రభావం ఉన్న ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అశాంతి, అంతేకాకుండా డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు వంటివి ఏవి ఎదురైనా సరే తప్పనిసరి అన్నీ కూడా తొలగిపోతాయి. గ్రామ దేవతలకి పసుపు నీటిలో వేపాకుని కలిపి అభిషేకించిన, మిరియాల పొడితో నైవేద్యాన్ని చేసి పెట్టిన, అంతేకాదు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టిన చాలా మంచి ఫలితం కలుగుతుంది. మరి గ్రామ దేవతలు ఎవరు అంటే పోచమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ వంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి పరిహారం చేయండి. వేపాకులతో అలంకరించిన వేపాకుల మాలను ఆ గ్రామ దేవతలకి వేసిన అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. మీకు పట్టిన దరిద్రం క్షణాల్లో వదిలిపోతుంది. ఇక ఆ రోజు నుండి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అంతేకాదు, పోలల అమావాస్య రోజున పితృతర్పణాలు చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది. పుణ్యనది స్నానాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ పోలల అమావాస్య రోజున దర్భగడ్డిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని సంవత్సరం పొడవుగా ఈ దర్భగడ్డిని మీరు దేనికైనా వాడుకోవచ్చు. అంతేకాదు, ఈ దర్భగడ్డిని నీటిలో వేసి ఆ నీటితో పరమశివుణ్ణి అభిషేకిస్తే సకల దోషాలు, పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సిరి సంపదలు కలుగుతాయి. పరమశివుని అంశతో మీరు ఏమీ లేకపోయినా కోటీశ్వరులుగా మారుతారు. మీకు ఉన్న దుష్టశక్తి ప్రభావాలు, శనీశ్వరుని దోషాలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి.
కష్టాల నుండి ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు. ఈ పరిహారాలు నమ్మకంతో, భక్తి శ్రద్ధతో చేస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవ్వగలుగుతారు. ధనవంతులు అంటే ధనం పైనుండి ఊడిపడుతుంది అని కాదు. ధనం సంపాదించే అనేక రకాల మార్గాలు ఏదో ఒక రూపంలో కనిపిస్తాయి అని అర్థం. ఇక అదేవిధంగా మరి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పోలల అమావాస్య రోజున ఏ రకమైనటువంటి పరిహారం పసుపు నీటిలో చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. పితృతర్పణాలు చేయడం వల్ల మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు పొంది మీ పిల్లలు ఎల్లప్పుడూ చదువులో ముందుంటారు. మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంలో ప్రేమ, సఖ్యత, అనుబంధం, ధనం, ధాన్యం, సిరి, సంపద కలుగుతుంది. కుటుంబంలో ప్రేమ, అనురాగం ఖచ్చితంగా ఉంటాయి. ఇక పోలల అమావాస్య రోజు పితృతర్పణాలు చేయటం చాలా మంచిది. దానం, ధర్మం, పేదవారికి నూతన వస్త్రాలు, వీలైతే ఒక్కరికైనా భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే ఒక్కరోజు అంటే ఈ పోలల అమావాస్య రోజు ఈ ₹1 దానం చేసినా సరే ₹1,00,00,000 దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం, నూతన వస్త్రదానం చేయటం వల్ల మీ జాతకంలో దోషాలు తొలగిపోయి మీకు ఐశ్వర్యాలు కలిగే మార్గాలెన్నో కనిపిస్తాయి. ఇక ఈ పసుపు నీటితో పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో ఒక 2 స్పూన్ల పసుపుని వేయండి. అలానే అందులో శుభ్రమైనటువంటి నీరుని కూడా పోయండి. అలా పోసిన తర్వాత ఆ నీటిని మీ యొక్క పూజ గదిలో పెట్టండి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఏమిటి అంటే, ఈ పరిహారం కోసం కేవలం గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలా, లేదా స్టీల్, ఇత్తడి, రాగి వంటివి కూడా తీసుకోవచ్చా అని. లేదు, మనకు ఏదైనా చెడుని తొలగించుకోవాలి అని చేసే ప్రయత్నాలలో, పరిహారాలలో తప్పనిసరి గాజుకు సంబంధించినటువంటి పాత్రలు కానీ, గ్లాసులు కానీ వాడాలి. లేదా మట్టికి సంబంధించినటువంటి పాత్రలు గ్లాసులు కానీ వాడాలి. అప్పుడే పరిహారానికి తగిన ఫలితం అనేది వస్తుంది. ఇక ఈ విధంగా పసుపు నీటిని కలిపినటువంటి గ్లాసుని పూజ గదిలో మీకు ఇష్టమైనటువంటి దైవం ముందు ఉంచండి. గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి పసుపు నీటితో చేసే పరిహారం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ మార్గాలు కనిపిస్తాయి. మీరు దేనికోసమైతే అనుకుంటున్నారో ఆ పని అవ్వట్లేదు, అలాంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా దిగ్విజయంగా అతి తక్కువ టైంలోనే పూర్తవుతాయి. ఇక ఆ గాజు గ్లాసుని తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలో గోడలపైన పసుపు నీటిని చల్లండి. ఎప్పుడైనా పసుపు నీటిని గోడలపైన చల్లినప్పుడు గోడలపైన ఉండే చెడు బ్యాక్టీరియా, నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి. అలానే హాల్లోకి వచ్చి హాల్లో కూడా పసుపు నీటిని చల్లండి. ఇక మీ బెడ్రూమ్స్లో కూడా పసుపు నీటిని చల్లండి. ఇలా మీకు ఎన్ని గదుల్లో ఉంటే అన్ని గదుల్లో పసుపు నీటిని గోడలపైన చల్లండి. ఇలా పసుపు నీటిని చల్లడం వల్ల చెడు శక్తి, జ్యేష్ఠాదేవి ఉన్నా కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే పసుపు అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో రకాల దుష్ట శక్తులను తరిమివేసి ఆర్థిక పరంగా స్థిరపరిచే విధంగా పసుపు ఉపయోగపడుతుంది. పసుపు అందంగా అలంకరించుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపుని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మకాంతితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. ముఖ్యమైన పూజలు, వ్రతాలు చేసే సమయాల్లో ప్రతి స్త్రీ కూడా కాళ్ళకి పసుపుని రాసుకొని పూజను ఆచరించడం వల్ల సంపద కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అమ్మవారి కటాక్షం, కరుణ కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము. ఇలా పసుపు ఏ రకంగా చూసుకున్నా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా గోడలకు చల్లగా మిగిలిన నీటిని తీసుకుని వచ్చి బయట ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో పోసేయండి. ఇక ఈ పరిహారాన్ని రేపు పోలల అమావాస్య రోజు చేస్తే తప్పనిసరి మీ ఇంట్లో ఉన్న చెడు దిష్టి, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తి ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. కటిక పేదవాడు కూడా రాజ్యం ఏలటం ఖాయం.